దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ మాటను మనం చదువుకున్నప్పుడు, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించి సేవించే ఆ గొప్ప దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించువాడే ఉన్నాడు. ఈ సందర్భంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గురించి మనం ధ్యానించినప్పుడు, ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించాలని దేవుడు అక్కడ అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించేంత వరకు కూడా ఈ 40 సంవత్సరాలలో వారి జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి ఉన్నాడు. యోర్దాను నదిని ఏకరాశిగా దేవుడు చేశాడు. ఎరుకో గోడలను కుప్పగా కూల్చినవాడు. ఎంతో మంది శత్రువులు ఇశ్రాయేలుకి విరుద్ధంగా లేచినప్పుడు వారందరి చేతుల నుండి తప్పించి వారందరి మీద జయాన్ని అనుగ్రహించిన వాడు. అరణ్యములో దాహము చేత అలలాడుతున్న ప్రజలకు బండలో నుండి నీటిని అనుగ్రహించిన గొప్ప దేవుడు. అరణ్యములో వారు తినుటకు ఏది కూడా తక్కువ కాకుండా, ఆహారము తక్కువ కాకుండా పోషించి సంరక్షించిన దేవుడు. వారి యొక్క చెప్పులు తెగిపోలేదు, వారు వేసుకున్న బట్టలు పాతిగిలిపోలేదు. ఆ 40 సంవత్సరాలు వారికి ఏ రోగము రాకుండా సురక్షితమైన, ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దేవుడు భద్రపరుచుకొని ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. అవి పరిశోధించడానికి కూడా మనకు వీలు లేనంత ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. ఎలీషా దినాలలో ఒక పట్టణంలో నీటి ఓట ఉన్నది. అది ఉప్పు నీళ్ళైనందువలన ఆ ప్రాంత ప్రజలు తాగలేక ఆ ఉప్పు నీళ్ళ ద్వారా భూమి నిస్సారమై దేనికి ప్రయోజనం లేనిదిగా ఉన్నప్పుడు దైవజనుడైన ఎలీషాకు చెప్పినప్పుడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళలో నీటి ఓటలో వేసినప్పుడు మధురముగా ఆ నీళ్లు మార్చబడ్డాయి. మంచినీళ్లుగా మార్చబడి ఆ పట్టణానికి, ఆ ప్రజలందరికీ కూడా భూమి సారము కలిగి పంటల పండుటకును వీలు కలిగినట్లుగా దేవుడు సహాయం చేశాడు. అనేక మంది త్రాగడానికి వీలు కలిగినట్లుగా దేవుడు కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇంతవరకు దేవుడు మా జీవితంలో ఏ కార్యము చేయలేదు, దేవుడు మా పట్ల ఎలాంటి ఘనకార్యాలు చేయలేదు అని బాధపడుతూ ఉన్నావా? ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగితే, గ్రహించి ఆయన మార్గాల్లో నువ్వు నడిపించగలిగితే, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో, నీ జీవనోపాధి విషయంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబం పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రం నాయన. మేము పరిశోధింపజాలని, మేము లెక్కించలేని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించు గొప్ప దేవుడు నాయన. ఇది నానా అలాగున మీరు కార్యాలు చేయబోతున్నారు కనుక స్తోత్రం. ఈ మాటలు విని ప్రార్థనలోకి వేసిన ప్రతి వారి జీవితంలో ఈ కార్యాలు ప్రారంభించారు, చేసి ఉన్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా మీరు మాతో ఉండి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.